హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. జూన్ 19 పవన్ కళ్యాణ్ రాజకీయ అధ్యాయంలో ఒక సరికొత్త సమయం. అప్పటిదాకా 10 ఏళ్లుగా పోరాటానికే పరిమితమైన పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాలించే బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో డిప్యూటీ సీఎం సహా కీలక శాఖల్లో మంత్రి బాధ్యతలను చేపట్టారు. మంత్రులుగా ఎంతమంది నేతలు బాధ్యతలు స్వీకరించినా వారి పనితీరు వేరు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పనితీరు వేరు అనేటట్టుగా పనిచేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ హీరో రియల్ హీరోగా ఎలా పనిచేస్తారని, తాను తీసుకున్న బాధ్యతలకు ఎలా న్యాయం చేస్తారని అందరూ అనుకున్నారు. ఆయన తీసుకున్న మంత్రి శాఖల విషయానికి వస్తే డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే ఈ 2 నెలల్లో ఆయన పనితీరు ఎలా ఉంది, జనం ఆశించిన దానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. కూటమితో కలిసి అధికార భాగస్వామ్యంలోకి జనసేన వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ పాలనా బాధ్యతలు స్వీకరించి కూడా 2 నెలలు కావస్తుంది. అధికారంలో ఉన్న జనసేనకి ఇప్పుడు కీలకమైన పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజా సమస్యలపై విస్తృతంగా పర్యటన చేసి పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరింత చేరువలో ఉండేలా పనిచేస్తూ అదే స్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ఆయా శాఖలపై పట్టు పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఆ తరువాత తను అనుకున్న విధానాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిగా పంచాయతీరాజ్ శాఖ విషయానికి వస్తే, పంచాయతీలు అలాగే సర్పంచ్ వ్యవస్థ ఈ రెండింటి బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పదే పదే చెప్తున్న పవన్ కళ్యాణ్ గ్రామీణ వ్యవస్థకు జీవం పోసేలా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా పంచాయతీలకు పునర్వైభవం వచ్చేలా పంచాయతీలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచుల వ్యవస్థ బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నారు. గ్రామాలకు జీవం పోసి సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనకు ఉన్నటువంటి శాఖల అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు అసలు కారణాలు వెలికి తీస్తున్నారు. అలాగే వాటి పరిష్కార దిశగా నిర్ణయాలను తీసుకుంటూ వెంటనే వాటిని అమలు చేయాలని ఆదేశిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామ సభలను రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి నిర్వహించాలని, అలాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో ఏ పనులు చేయాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలి, ఇలాంటి అన్ని విషయాలను గ్రామ సభల్లోనే చర్చించి ఆ సభల్లోనే నిర్ణయాలు తీసుకునే విధంగా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో గ్రామాలకు కొత్త కళను తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతుల పెంపు ఇలాంటి విషయాలను గ్రామ సభల్లో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ సభల్లో ఎవరెవరు ఉంటారనే విషయానికి వస్తే, నియోజకవర్గం ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు ఉంటారు. వీళ్ళందరి భాగస్వామ్యంలో ఈ గ్రామ సభలు జరుగుతాయి. అలాగే కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించబోతున్నారు. నిజానికి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీలో చాలా గ్రామాలకు పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చారు. కానీ నీళ్లు మాత్రం ఇంకా రాలేదు. అలాగే గతంలో ఈ పథకాన్ని అడ్డు పెట్టుకొని భారీగా నిధులు స్వాహా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు నిర్వహించిన చర్చల్లో తెలుసుకున్న విషయాలకు వస్తే, ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్లలో ఈ పథకంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అధికారికంగా లెక్కలు చూపించారు. అయితే ఆ స్థాయిలో పనులు జరిగినట్టు కనిపించడం లేదు. దీనిపై అధికారులతో సమీక్షించి వివరాలు రాబడుతున్నారు పవన్ కళ్యాణ్. అందుకే వాస్తవాలను తెలుసుకునేందుకు 12 అంశాలను ప్రధానంగా తీసుకొని పల్స్ సర్వేను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు పవన్. రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించి అసలు నిజాలను జనం ముందు పెట్టాలని భావిస్తున్నారు. అలాగే ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులతో చర్చించి తగిన రూట్ మ్యాప్ను తీసుకోబోతున్నారు. ఇకపై ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి అలాగే గణతంత్ర దినోత్సవం ఈ రెండింటికి భారీగా నిధులు కేటాయించబోతున్నారు.
పంచాయతీలో ప్రత్యేకంగా ఆగస్టు 15న మైనర్ పంచాయతీలకైతే 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకైతే 25,000 రూపాయలు ఇవ్వనున్నారు. గతంలో ఇది మైనర్ పంచాయతీలకైతే 100 రూపాయలు, మేజర్ పంచాయతీకైతే 250 రూపాయలుగా ఉండేది. అలాగే గణతంత్ర వేడుకల్లో కూడా ఇలాగే నిధులు ఇవ్వనున్నారు. ఈ 2 వేడుకల్లో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ జెండా వాడకూడదని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల ద్వారా తయారు చేయబడిన జెండాలను వాడడం మంచిదని సూచిస్తూ తనదైన మార్కుని పనితీరులో చూపిస్తున్నారు. ఇక అటవీ శాఖలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా మడ అడవులను సంరక్షించడం, వాటి విస్తీర్ణం కూడా పెంచడంలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో సుమారు 700 హెక్టార్లలో మడ అడవులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంపై సీరియస్గా చర్చిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ శాఖ అధికారులతో ఏపీ అటవీ శాఖ సమన్వయం చేసుకుంటూ ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసే చర్యలను తీసుకోవాలని చర్చించారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అడవులకు సమీపంగా ఉన్న గ్రామాల్లో ఏనుగుల బెడద. ఈ సమస్య ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఆయనే కర్ణాటకకు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఇతర మంత్రులు, అధికారులతో చర్చించి ఏపీలో అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలను ఏనుగుల దాడి నుంచి తప్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను మన ఏపీకి తెప్పించారు. ఇక తాను చేపట్టిన శాఖలపై ఒక్కొక్కటిగా అవగాహన చేసుకుంటూ ఆపై పూర్తి స్థాయిలో యాక్షన్లోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా తనదైన మార్కుని చూపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా శ్రీహరికోటకు వెళ్లారు. అక్కడ నేషనల్ సైన్స్ ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే ఇస్రో పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా మంత్రిగా తన బాధ్యతలను చేపట్టిన తరువాత వివిధ మంత్రిత్వ శాఖల్లోనే ఆయన వ్యవహరిస్తున్నటువంటి పనితీరు. ఇక పార్టీ పరంగా ఎలాంటి పనితీరు చూపిస్తున్నారనే విషయానికి వస్తే అవసరమైనప్పుడల్లా పార్టీ పరంగా ప్రజా సమస్యల కోసం తానే ముందుండి జనవాణి విజ్ఞప్తుల పేరుతో ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. అలాగే వాటి పరిష్కారం వైపు కూడా దృష్టి పెడుతున్నారు. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకడమే కాకుండా పార్టీ నేతలు సైతం అదే బాటలో నడిచేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నారు. అలాగే కష్టంలో ఉన్నామని ఎవరైనా చెప్తే చాలు వారి కష్టం తీర్చడానికి ఏమాత్రం వెనుకాడకుండా కష్టం తీరుస్తున్నారని ఆయన్ని కలిసేవారు చెప్తున్న మాట. అలాగే జనం సమస్యలు కనుక్కునేటప్పుడు ఒక సామాన్యుడిలాగా మాట్లాడడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టిన ఈ 2 నెలలు ఆయన పనితీరు ఇలా ఉంది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.